40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. I'm a politician first. I'm a leader first. నాకు ఈ శాఖ ఇవ్వబడింది 2.5 years. ఆ శాఖను చూస్తాను, రాజకీయాలు చూస్తాను, రాజకీయాలు మాట్లాడతాను, సరదాలు చేస్తాను, డ్యాన్సులు చేస్తాను. నా ఇష్టం. నా శాఖను చూస్తూ అన్నీ చేస్తాను. ఐఎమ్ ఏ పొలిటీషియన్. ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. నేను ఇక ఒక నిమిషం, నేను ఇక జలవనరుల శాఖ మంత్రిగా ఇచ్చాను కాబట్టి నా ప్రాజెక్టులు తప్ప నేను రాజకీయాలు మాట్లాడకూడదా? నా ప్రాజెక్టులు తప్ప నేను చంద్రబాబుని విమర్శించకూడదా? నా ప్రాజెక్టులు తప్ప పవన్ కళ్యాణ్ విమర్శించకూడదా? నా ప్రాజెక్టులు తప్ప రాజకీయాల గురించి అసలు మాట్లాడకూడదా? వాట్ ఈస్ దిస్? టెల్ మీ ప్లీజ్, చెప్పండి. ఐఎమ్ ఏ పొలిటీషియన్ ఫస్ట్, దెన్ శాఖ నాది ఏదైనా సరే. ఇవాళ ఈ శాఖ ఉంటుంది, మరో శాఖ ఉంటుంది, లేకపోతే ఖాళీగా కూర్చుంటాను. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. పవన్ కళ్యాణ్ వదలరు, పవన్ కళ్యాణ్ వదలరు. నీకు దండం పెడతాను సార్. పవన్ కళ్యాణ్ నన్ను వదలలేదా? నేను పవన్ కళ్యాణ్ వదలలేదా? పవన్ కళ్యాణ్ నన్ను కామెంట్ చేసినప్పుడే నేను కామెంట్ చేస్తా. మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటి మనకుడు గంగిరెద్దుతో పోల్చుతూ ట్వీట్ చేశారు మీరు. చాలా పోలుస్తూ ట్వీట్ చేస్తామండి. వాట్ ఈస్ దిస్? ఎప్పుడు ప్రత్యేక రాజకీయ పార్టీ అతను నన్ను కామెంట్ చేశాడు, నేను అతను కామెంట్ చేశాను. నేను ఎప్పుడు కామెంట్ చేశానంటే చెప్పమంటారా? మీకు తెలీదా? నన్ను సినిమాలోనే పెట్టాడే శ్యాంబాబు అని, పెట్టలేదా? బాగా చెప్పారు. సో ఇవన్నీ రాజకీయాల్లో మీరు కూడా అట్లా అడిగితే నేను ఏం చెప్పను. రాజకీయాల గురించి మీకు బాగా తెలిసినటువంటి పత్రికా విలేకరులు, జర్నలిస్టులు మీరు. రాజకీయ నాయకుడు ఆ శాఖ గురించే మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకూడదు, రాజకీయాల గురించి మాట్లాడకూడదు, చంద్రబాబు గురించి మాట్లాడకూడదు అంటే ఎట్లా సాధ్యపడుతుంది చెప్పండి? కానీ పార్ట్ ఆఫ్ ది గేమ్. రాష్ట్ర మంత్రిగా ఉండి హుందాగా ప్రవర్తించడం లేదు, డ్యాన్సులు చేసి రాష్ట్ర పరువు తీస్తున్నారని చెప్పి మన పృథ్వీరాజ్, ఒక నటుడు పృథ్వీరాజ్ అంటున్నారు. ఏమైనా డ్యాన్సులు మానేస్తారా భవిష్యత్తులో? నేను ఎప్పుడు డ్యాన్స్ చేశాను? మన సంక్రాంతి రోజు. మీకు మరొకసారి చెప్తున్నా, సంక్రాంతి రోజునే డ్యాన్స్ చేస్తా. ఇంకిప్పుడు డ్యాన్స్ చేశానా? భోగి రోజునే డ్యాన్స్ చేస్తా. ఇంకిప్పుడు చేశానా? కొత్తగా చేశానా? ఈ డ్యాన్సే చేశానా? గత 2 సంవత్సరాలు చేయలేదా? ఈ సంవత్సరం మరింత కసిగా చేశా. ఎందుకో తెలుసా? ఇలాంటి వాళ్ళందరూ అంటున్నారని చేశా. రాంబాబు గారు ఒక్కసారి ఫ్లో కట్టం రామాకండి ప్లీజ్. అలౌ మీ టు సే సంథింగ్. ఆయన అడిగాడు కదా, చేయనియండి. తర్వాత మీరు ఎదురు, అది తర్వాత ఎదురు. నేను ఒక మాట చెబుతున్నా. నేను సంక్రాంతికి సంబరాల రాంబాబుని, ఆ రోజు తప్పుకుంటే రాజకీయాల రాంబాబుని. తప్ప సరదాగా ఉంటాం తప్ప సంక్రాంతికి? ఏమండి చెప్పండి సార్. ఎక్కడ వేస్తున్నాను సార్? నా గ్రామంలో వేస్తున్నాను. నా గ్రామంలో నా ప్రజల మధ్యన భోగి మంట వేసి, నేనే కాదు డ్యాన్స్, నా ఒక డ్యాన్సే మీరు చూపించారు. నేను పాపులర్ కాబట్టి చాలామంది డ్యాన్స్ వేశారు ఆ రోజున, మా గ్రామస్తులు అందరూ కూడా. సార్ ఆ డ్యాన్స్ ఫైనల్గా నేను వేశాను డ్యాన్స్. ఆ డ్యాన్స్ ఏంటి? ఈసారి డ్యాన్స్ ఈజ్ ఎ పొలిటికల్ మిక్సింగ్. అది మిమ్మల్ని అందరినీ ఎక్కువ ఆకర్షించింది. అంతకుముందు పొలిటికల్ మిక్సింగ్ కాదు. ఎందుకు పొలిటికల్ మిక్సింగు? నన్ను సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ అన్నాడు కాబట్టి ఎస్, నేను సంబరాల రాంబాబునే అని చెబుతూ డ్యాన్స్ వేసా. అది క్యాచీగా ఉంది అంతే. చెప్పండి. ఆ డాన్స్ ఏదో పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత చేస్తే బాగుండేది అని కామెంట్ చేస్తున్నారు, ఏమంటారు? అంటే డ్యాన్సులు, ప్రాజెక్టులు పూర్తయిందో డ్యాన్సులు వేస్తారా? ఇది ఒక వ్యంగ్యమైనటువంటి కామెంట్. ఇంకోటి కూడా చెప్తా. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారి బ్యాచ్? ఏమన్నారు తెలుసా? పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తావు అని ఒక చెప్పు చూపించి నా బొమ్మ పెట్టారు. మీరు చూశారు లేదు? ఎప్పుడు పూర్తి చేస్తారో అడగండి అని చెప్పారు చెప్పు చూపించి. వాళ్ళకి ఏం సమాధానం చెప్పారని తెలుసా? పవన్ కళ్యాణ్ 4వ పెళ్ళి పూర్తయిన తర్వాత చేస్తానని చెప్పారు. వ్యంగ్యానికి వ్యంగ్యం బ్రదర్. డ్యాన్స్ వేస్తారా? పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు, ఎప్పుడు పూర్తి చేస్తారు అని స్ట్రైట్గా ప్రశ్న అడిగితే సమాధానం చెప్తారు. ఇలా డ్యాన్సులు వేయమని అయ్యేయమని వ్యంగ్యంగా మాట్లాడితే నా దగ్గర కూడా చాలా వ్యంగ్యం ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.